హాయ్ నమస్తే. నేను కొండపల్లి వాసుదేవరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్. 2 ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీసీపీడీసీఎల్. 3 ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఎస్పీడీసీఎల్. ఈ వీడియోలో మనం ఏపీఈపీడీసీఎల్ వారు జారీ చేస్తున్న విద్యుత్ బిల్ గురించి తెలుసుకుందాం. ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ విశాఖపట్నంలో గురుద్వారకు దగ్గరలో ఉంది. సర్కిల్ ఆఫీసులు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. ఈ 5 సర్కిల్ ఆఫీస్ పరిధిలో 11 జిల్లాల్లో గల 70,89,000 మంది విద్యుత్ వినియోగదారులకు విద్యుత్తును సరఫరా చేస్తూ ప్రతి నెల వినియోగదారులు వినియోగించిన విద్యుత్తుకు 56 అంశాలు కలిగిన బిల్లులు జారీ చేస్తూ సొమ్ము వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే విద్యుత్ సరఫరా తొలగించి చెల్లించవలసిన సొమ్మును అపరాధ రుసుముతో సహా వసూలు చేసి విద్యుత్తును పునరుద్ధరణ చేస్తున్న ప్రక్రియలో 190% వినియోగదారులకు బిల్లులు అంశాలపై అవగాహన లేదని మేము నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈపీడీసీఎల్ వారి బిల్లును 5 విభాగాల కలయికతో రూపొందించారు. ఆ విభాగాల వివరాలను బిల్లులో పొందుపరిచి మీకు జారీ చేస్తున్నారు. బిల్లు మొత్తం క్లుప్తంగా మీరు అర్థం చేసుకునేందుకు వీలుగా బిల్లును 6 భాగాలుగా విభజించి ఈ వీడియోలో చూపిస్తున్నాం. 2వ పార్ట్ వీడియో మొదలుకొని బిల్లులో ప్రతి అంశాన్ని విశదీకరిస్తూ మిగిలిన పార్ట్ వీడియోలు మీకు అందించగలం. మేము విడుదల చేసే వీడియోలు అన్నీ క్రమం తప్పకుండా మీకు చేరి మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది కనుక మా వీడియోలు సులభంగా మీకు చేరుతాయి. బిల్లులో ఈ భాగం డిస్ట్రిబ్యూషన్ వారి గురించి సమాచారం తెలియజేస్తుంది. పార్ట్ 2 వీడియోలో ఈ విభాగం గురించి విపులంగా వివరించడం జరుగుతుంది. బిల్లులో సర్వీస్ కనెక్షన్ నంబర్తో చూపిస్తున్న ఈ భాగం వినియోగదారునికి సరఫరా చేస్తున్న కంపెనీ యొక్క డిపార్ట్మెంట్ల వివరాలను, వినియోగదారుని యొక్క కేటగిరీని, కరెంటు వినియోగం పరిమితిని తెలియజేస్తుంది. పార్ట్ 3 వీడియోలో ఈ విభాగం గురించి విపులంగా వివరిస్తాం. బిల్లులో ఈ భాగం మీటర్ రీడింగ్ గురించి, నెలలో వినియోగం అవుతున్న యూనిట్ల వివరాలను, వినియోగిస్తున్న లోడ్ వివరాలను తెలియజేస్తుంది. పార్ట్ 5 వీడియోలో ఈ విభాగం గురించి విపులంగా వివరించడం చేస్తాం. బిల్లులో ఈ భాగం వినియోగదారు నుంచి వసూలు చేస్తున్న ఛార్జీల వివరాల గురించి తెలియజేస్తుంది. పార్ట్ 5 వీడియోలో ఈ విభాగం గురించి క్షుణ్ణంగా వివరించగలం.
బిల్లులో ఈ భాగం బిల్లు చెల్లింపు చివరి తేదీ మరియు చెల్లించకపోతే సరఫరా నిలుపు చేయు తేదీని తెలియజేస్తుంది. పార్ట్ 5 వీడియోలో ఈ విభాగం గురించి విపులంగా వివరిస్తాం. బిల్లులో ఈ విభాగం వినియోగదారుడు చెల్లించవలసిన డిపాజిట్, మీటర్ సంబంధించిన వివరాలు, సరఫరా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ వివరాలు తెలియజేస్తుంది. పార్ట్ 6 వీడియోలో ఈ విభాగం గురించి విపులంగా తెలియజేస్తాం.